హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వారికి సంబంధించి రేపటి నుండి అధికారులు వీరి ఇళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది. వీరందరికీ ఒక కొత్త రూల్ అనేది విడుదల చేశారు. ఇక మీరు ఈ అప్లికేషన్ ఫాము మీ మొబైల్లోనే మీరు ఫిల్ చేయవచ్చు ఆన్లైన్లో. ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతారండి. ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ సర్వే అంటే మనకు ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అప్లికేషన్ చొప్పున మనకు ఆఫీసర్లు అయితే ఎన్యూమరేటర్లు అయితే వచ్చి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇది ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. అయితే కొంతమంది ఫిల్ చేశారు, ఇంకొంతమంది ఫిల్ చేయలేదు. సో కొంతమంది ఏంటంటే వేరే ప్లేసెస్లో కూడా అయితే ఉన్నారు. అలాంటి వాళ్ళు వచ్చి ఈ అప్లికేషన్ అనేది తీసుకునే పరిస్థితి అయితే లేదు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆన్లైన్లో అయితే ఇదైతే ఫిల్ చేయవచ్చు. సో మీరు ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలో దానికి సంబంధించి ఇక్కడ నేను ఒక ఫోటో స్టిక్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు ఆన్లైన్లో వెళ్తే కనుక మీకు ఈ విధంగా అయితే స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అలాగే మీరు ఆన్లైన్లో ఏ విధంగా చేయాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ మనకు జూన్ 25న అయితే ప్రారంభమైంది. ఇక జూలై 24వ తేదీ పాటు మనకు ఇప్పటి వరకు నెల రోజులు అవుతుంది సర్వే కొనసాగి. మొత్తంగా మనకు 35,000 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే బిఎల్ఓ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఈ ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్లు అయితే పంపిణీ అయితే చేశారు. ఒకవేళ ఓటరు ఇంట్లో లేకపోతే అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఈ సందర్శించి తమ యొక్క వివరాలు అనేది నమోదు చేసుకోవచ్చు. అయితే అధికారిక వెబ్సైట్ ఏంటంటే https://voters.eci.gov.in. సో ఇది మనకు అధికారిక వెబ్సైట్. ఒకసారి రాసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను అది రాసుకొని పేపర్లో మీరు చెక్ చేస్తే కనుక గూగుల్లో జస్ట్ మీరు టైప్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అది వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. సో దాంట్లో ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం అక్టోబర్ 1న తుది జాబితా అనేది విడుదల చేస్తారు. ఇక ఎస్ఐఆర్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం చూసుకున్నట్లయితే ఆన్లైన్లో ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ నందు నమోదు చేసుకోవాలనే వారు మొదట అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. ఒకవేళ ఖాతా లేకపోతే కనుక సైన్అప్ చేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే ఖాతా ఉంటే లాగిన్ అవ్వాలి. అక్కడ తెలంగాణను ఎంపిక చేసుకొని, ఒకవేళ తెలంగాణ వాళ్ళు ఉంటే తెలంగాణ, లేదంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎంపిక చేసుకొని మీ జిల్లా సెలెక్ట్ చేయాలి. మీ మొబైల్ నంబరు ఓటర్ ఐడితో లింక్ అయి లేకపోతే ఫామ్ 8 సమర్పించాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లో ఫామ్ నింపేటప్పుడు మీ యొక్క ఆధారు ఓటర్ ఐడి వివరాలు ఒకేలా ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ దాంట్లో వేరేగా దీంట్లో వేరేగా ఉంటే మీరు ఫెయిల్. అక్కడ మీ మొబైల్ నెంబర్ నమోదు చేసి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్నటువంటి ఫామ్లలో మీకు వర్తించే ఒక ఫామ్ను ఎంపిక చేసుకోవాలి. కుటుంబ యొక్క వివరాల కోసం సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అనే ఆప్షన్ను ఎంచుకొని ప్రయత్నించవచ్చు. ఇక బిఎల్ఓ వచ్చినప్పుడు ఇంట్లో లేకపోతే మీరు ఏం చేయాలంటే ఇంటింటి సర్వే సమయంలో బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేక తాళం వేసి ఉంటే వారు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియజేస్తూ డోర్ మీద ఒక స్టిక్కర్ అనేది వాళ్ళు అంటిస్తారు. ఇలా 3 సార్లు వాళ్ళైతే వస్తారు. సో మీరు ఇంట్లో లేకపోయినా కానీ ఇంట్లో ఉన్న వారు వస్తారు. మీరు ఇంట్లో లేకపోయినా ఇంట్లో ఉన్న వారికి ఫామ్ అనేది అందజేస్తారు. ఆ సమయంలో కలర్ ఫోటోస్ సిద్ధంగా ఉంచుకోవాలి. 2 ఎన్యుమరేషన్ ఫామ్లలో ఒకటి బిఎల్ఓకి ఇచ్చి మరొకటి మీరే మీ వద్ద ఉంచుకోవాలి. ఒకవేళ సర్వే ఫామ్ అందకపోతే మీరు అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా అయితే పొందవచ్చు. ఇక ఇంట్లో 18 ఏళ్ళు నిండినటువంటి వారు దీన్ని ఉపయోగించవచ్చు. ఫామ్ అందని వారు బూత్ లెవెల్ ఆఫీసర్కు సంప్రదించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి కాల్ విత్ బిఎల్ఓ ద్వారా కూడా మీరు సులభంగా సంప్రదించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటికి వెళ్ళి సర్వే ఫామ్లు అందజేస్తారు. అయితే మళ్ళీ వాటిని నింపు ఇవ్వాలని చెప్పేసి అడుగుతుండడంతో సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చదువుకోని వారు, వృద్ధులు ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి తప్పుగా రాసిన యాప్ అంగీకరించడం లేదని చెప్పేసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 89 లక్షల మంది ఓటర్లు రికార్డుల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఫ్రెండ్స్, మనకు 80 లక్షల మంది ఓటర్ల వివరాలు ఇంకా ఇప్పటి వరకు తేలలేదు.
సో ఈ విధంగా అయితే మనకు మొన్న ఎస్ఐఆర్ ఏడాది పూర్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఇప్పటి వరకు 6 కోట్ల మంది ఓటర్లను ఈసీ తొలగించారు. సో ఈ కారణం చేత చాలామంది కేరళ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గోవా సో ఈ రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ చాలామందికి తొలగించడం అయితే జరిగింది. సో ఇక మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్సు మన ఇళ్ళకైతే వస్తారండి. వచ్చిన తర్వాత మీకు ఒక ఫామ్లు అయితే ఇచ్చారు. ఆ ఫామ్లు అనేవి మీరు తప్పనిసరిగా మీరు అతి తొందరగా మీరు రాసి ఇవ్వాలి. సో ఈ ఫామ్లు రాసే విధానం కూడా నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను. ఒకవేళ మీకు క్లారిటీ రాకపోతే మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు వీడియో అనేది చూడండి. ఏం లేదండి, 3 బాక్సెస్ ఉంటాయి. లెఫ్ట్ సైడు, రైట్ సైడు, డౌన్ సైడ్. సో 3 బాక్సెస్లో ఏంటంటే డౌన్ సైడ్ బాక్స్లో మీరు అందరూ ప్రతి ఒక్కరూ రాయాలి ఇప్పుడు ఉన్నటువంటి డీటెయిల్స్. అక్కడేముండదు, ఆధార్ నంబరు, మళ్ళీ మీ యొక్క తల్లి పేరు లేదా తండ్రి పేరు, సో ఓటర్ ఐడి కార్డు నంబరు, సో ఇవైతే మనకు కింద ఉంటాయి. సో ఇక రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ బాక్స్లో మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. 2002 మేకి పుట్టిన వారైతే కనుక మనకు లెఫ్ట్ సైడ్ బాక్స్ అనేది రాయాలి. అలాగే ఒకవేళ ఇక్కడ రైట్ సైడ్ బాక్స్లో బంధుత్వంకి ఎవరైనా బంధుత్వం ఉంటే కనుక అలాంటప్పుడు రైట్ సైడ్ బాక్స్లో మీరు రాయాలి. మీరు బిఎల్ఓ ఆఫీసర్స్ వస్తే మీరు అడగండి, మీరు కరెక్ట్గా రాశారా లేదనేది. ఒకవేళ రాంగ్ అయి ఉన్నా కానీ మళ్ళీ మీరు ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్లు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ అప్లికేషన్ ఫామ్లు మీకు ఆన్లైన్లో వస్తాయి. సో ప్రింట్అవుట్ చేసుకుంటే మనకు ఫామ్ అనేది వస్తుంది. ఈ ఫామ్ అనేది తీసుకొని మళ్ళీ మనం రాయవచ్చు. కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, సార్ మేము ఇంట్లో లేనప్పుడు ఒకవేళ బిఎల్ఓ వస్తే ఎలా మాకని. ఒకవేళ మీరు ఇంట్లో లేకపోయినా కానీ బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీ ఇంటి దగ్గరికి వస్తే కనుక, ఒకవేళ మీరు తాళం వేసి ఉంటే కనుక వాళ్ళు ఒక స్టిక్కర్ అనేది అందిస్తారు. అంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారో సో ఆ స్టిక్కర్లో రాసి ఉంటుంది. సో ఆ రాసి ఉన్న స్టిక్కర్ అనేది మీరు చదువుతారు కాబట్టి సో నెక్స్ట్ ఆ డేట్కి ఆ టైంకి మీరు ఇంట్లో ఉండాల్సి అయితే ఉంటుంది. ఇలా మీకు 3 సార్లు మీ ఇంటికి అయితే వాళ్ళు సందర్శిస్తారు. ఒకవేళ ఫస్ట్ టైం మిస్ అయినా, సెకండ్ టైం మిస్ అయినా, థర్డ్ టైం అనేది కంపల్సరీ మీరు ఉంటారు కదా. సో ఆ విధంగా మీరు ఈ అప్లికేషన్ అనేది తీసుకొని వాళ్ళకి ఫిల్ చేసి ఇవ్వచ్చు. ఇక అప్లికేషన్లకు సంబంధించి కొంతమంది వేరే ప్రదేశంలో ఉంటారు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండరు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఉండొచ్చు, వేరే ప్లేసెస్లో ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో ఓపెన్ చేసుకొని సో ఈ విధంగా డీటెయిల్స్ అనేది నింపి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వెబ్సైట్, సో ఆ వెబ్సైట్ ఎంటర్ చేసి సో మీ యొక్క డీటెయిల్స్ వివరాలు ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్గా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డులో కరెక్ట్గా ఉండాలండి. మీ పేరు కానీ మీ యొక్క డీటెయిల్స్ కానీ కరెక్ట్గా ఉండాలి. సో దీంట్లో కొంచెం డిఫరెన్స్ వచ్చినా కానీ మీ యొక్క ఓట్ అనేది రద్దు చేస్తారు. ఇప్పుడు వరకు మనకి 86 లక్షల మంది ఓటర్ల పేర్లు ఈ విధంగా తొలగించారు. జాగ్రత్తగా టైం తీసుకొని మీరు రాయండి. 25న అయితే స్టార్ట్ అయింది కాబట్టి సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది కలెక్ట్ చేయడానికి ఈ బిఎల్ఓ అధికారులు అయితే ఇంటింటికి అయితే రావడం అయితే జరుగుతుంది. తప్పనిసరిగా మీ యొక్క అప్లికేషన్ అనేది రాసి తొందరగా ఇచ్చేయండి. ఒకవేళ మీరు లేట్ చేస్తే కనుక ఆ డేట్ అనేది కంప్లీట్ అయిపోతే జూలై 14 వరకు అయితే వస్తారు. ఈ డేట్ అనేది కంప్లీట్ అయిపోతే కనుక మళ్ళీ మీ అప్లికేషన్ అనేది తీసుకోరు. సో మీ అప్లికేషన్ అనేది తీసుకోకపోతే కనుక అప్డేట్ చేయరు. మీరు లేనట్లుగా వాళ్ళైతే డేటా ఎంటర్ చేసేస్తారు. సో దీని ద్వారా మీరు ఓట్ అనేది లాస్ అవుతారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.